చూడండి ఫ్రెండ్స్, పక్కన కనిపించే డిజైన్ ఏదైతే ఉందో అది కవర్ మీద వేస్తున్నాను. ఆ ప్రింట్ ఎలా వేసుకోవాలి, డిజైన్ ఎలా కుట్టాలి ప్రతిదీ చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి. మీకు 100% వర్క్ అనేది మీకు పూర్తిగా వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఇలా అనేది ముందు ఏంటంటే ఒక లైన్ అనేది ఈ పెన్నుతో చూడండి, ఈ పెన్నుతో అనేది జస్ట్ ఒక లైన్ మాత్రమే గీస్తున్నాను, ఒకటే గీసుకుంటున్నాను. ఇలా నార్మల్ పెన్ అనమాట. ఇది నార్మల్ పెన్నుతో ఒకటే గీసాను అనమాట. ఇలా అనేది కరెక్ట్గా అనేది ఇలా గీస్తున్నాను. ఇలా గీసినప్పుడు దీంతోనే వర్క్ అనేది చేయాలి. మొత్తం డిజైన్ మొత్తం దీంతోనే చేసేవచ్చు. అది ఎలా సాధ్యమవుతుందో నేను చూపిస్తాను. చూడండి 5 నెంబర్ నీడిల్ అనమాట. సూది, హ్యాండ్ వర్క్ సూది ఇది. ఈ సూదితోనే జస్ట్ వర్క్ అనమాట. ఇక్కడ చూడండి, నేను హోల్ అనేది వేస్తున్నాను. ఇలా అనేది హోల్స్ అనేవి వేస్తున్నాను అనమాట. ఇలాగే కరెక్ట్గా హోల్స్ అనేది కరెక్ట్గా వేసుకుంటూ వెళ్తున్నాను. వెళ్ళినప్పుడు కరెక్ట్గా ఇలా హోల్స్ అనేవి చూడండి, ఇలా హోల్స్ అనేవి వేయాలి. వేసేసిన తర్వాత ఏం చేయాలి తెలుసా? ఇప్పుడు దీన్నే కరెక్ట్గా ఇలా పట్టుకుని, దీన్ని ఇలా కరెక్ట్గా పట్టుకుని ఇలా తిప్పాలన్నమాట. రివర్స్ అనేది ఇలా తిప్పాలి. ఇలా అనేది తిప్పేయాలి. తిప్పేసిన తర్వాత చూడండి, ఇక్కడ గరుగ్గా ఉంటుంది. ఇలా నొక్కంగానే గరుగ్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే డీస్ ముక్క అనేది టైలర్స్ దగ్గర దొరుకుతుంది. దాంతోనే మీరు హ్యాండ్ మొత్తం గీసేయవచ్చు. చూడండి, ఇలా పెట్టుకుని దాని మీద ఆ గరుగ్గా మీద ఉండే దాని మీద రఫ్ చేస్తున్నాను. ఇలా రఫ్ చేయంగానే అది పడిపోయింది. చూడండి, ప్రింట్ అనేది పడిపోయింది. చూసారా? మరొకటి అనేది కవర్లో ఉంచి కనిపిస్తుంది నాకు. ఇలా కవర్లో ఉంచి కనిపించేది సెట్ చేసి నేను మళ్ళీ ఇలా అనేది గీస్తున్నాను. గీస్తే మళ్ళీ పడిపోయింది. చూడండి, పడిపోయిందా? మళ్ళీ దాని కింద అనేది ఇంకోటి అనేది ఇలాగే కరెక్ట్గా ఆనిచ్చి ఇలా పర్ఫెక్ట్గా అనేది సెంటర్ చేసి ఇలా వేసేస్తున్నాను. చూసారా? పడిపోయింది. కరెక్ట్గా పడిపోయింది. దీంతోనే మీరు కరెక్ట్గా ఇలా గీసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో వర్క్ అనేది ఎలా వస్తుందో చూపిస్తాను. చూడండి, మళ్ళీ దానికి కలపాలన్నమాట. ఇలా కలిపి కరెక్ట్గా ఆ ప్రింట్ అనేది ఇలా గీసేస్తే కరెక్ట్గా పడిపోతుంది. పడిపోయిన తర్వాత చూడండి, ప్రింట్ అనేది పడిపోయింది. మళ్ళీ సెంటర్లో అనేది కరెక్ట్గా అనేది ఇలా పెట్టి కరెక్ట్గా ఇలా పర్ఫెక్ట్ అనేది చేసి ఇలాగే కరెక్ట్గా ఇలా నీట్గా అనేది చేసుకుని ఇలా గీసేయాలన్నమాట. గీసేయంగానే కరెక్ట్గా పడిపోతుంది. పడిపోగానే ప్రింట్ అంతా వచ్చేసింది. చూసారా? డిజైన్ లాగే వచ్చేసింది. ఇప్పుడు వర్క్ చేయాలి. చూడండి, మీ దగ్గర నెట్రాజ్ పెన్సిల్ ఉంటే ఆ పెన్సిల్తో ఇలా అనేది ఇదంతా గీసుకోండి అనమాట. ఇలా అనేది కరెక్ట్గా ఆ లైన్ మీద కరెక్ట్గా ఇలా గీసేస్తే అది చెరగకుండా అలాగే ఉండిపోతుంది అనమాట. మీ దగ్గర వైట్ పెన్సిల్ ఉన్నా కూడా గీసుకోవచ్చు. ఈ నెట్రాజ్ పెన్సిల్ ఉన్నా కూడా ఇది కూడా ఒక వాష్లో పోయిద్ది కాబట్టి టెన్షన్ లేదు. మొత్తం గీసేయండి. ఇప్పుడు చూడండి, ఒక హాఫ్ బీట్స్ అనమాట. ఒక పూస షుగర్ బీటు, ఒక హాఫ్ బీటు, మరొకటి షుగర్ బీటు, మరొకటి అనేది హాఫ్ బీట్ అనేది ఇలాగే తీసుకుంటూ మీరు ఇవన్నీ సూదిలో అనేది ఇలా ఎక్కించుకోండి. ఇప్పుడు చూడండి, ఈ మెటీరియల్ అనేది పెట్టి ఉన్నది మెటీరియల్ క్లాత్ అనమాట. మీరు చక్కగా ఈ మెటీరియల్ క్లాత్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు సూదుల ద్వారా. ఇది అనేది ఏంటంటే డైరెక్ట్గా మీరు మెటీరియల్ ఎక్కడైనా పెట్టుకుంటే సూది అనేది పట్టేస్తూ ఉంటుంది. ఇది అనేది కంఫర్ట్గా ఉంటుంది అనమాట. ఒక్కసారి కొంటే ఈ క్లాత్ అనేది మీకు 10 సంవత్సరాల దాకా అలాగే ఉండిపోతుంది. ఈ క్లాత్ అనేది మీకు మెటీరియల్ సూదులతో పాటు ఈ క్లాత్ కూడా మీరు తెప్పించుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి కాటన్ దారంతో అనేది ఇలా మొదలుపెట్టి కరెక్ట్గా ఒక కుట్టు వేసి రెండింటికి ఒక కుట్టు, అంటే ఒక షుగర్ బీటు, ఒక హాఫ్ బీట్ అనేది పెట్టి కరెక్ట్గా రెండింటికి ఒక కుట్టు అనేది ఇలా వేసి కుట్టుకుంటూ పూర్తిగా అనేది ఈ లైన్స్ అనేవి కుట్టేయాలి. ఇలాగే అనేది 1 by 1 అనేది ఇలాగే కుట్టుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్గా అనేది ఇలా 1 by 1 అనేది స్టిచ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోయి ఇక్కడ ఎండ నాట్ అనేది వేసేయాలి. వేసేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి అనేది మొదలు పెట్టాలి. ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత ఇలాగే అనేది మొత్తం అవుట్లైన్స్ అనేవి కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మొత్తం ఈ అవుట్లైన్స్ అనేవి ఇలాగే మొత్తం కంప్లీట్ చేసేసిన తర్వాత నేను చూపిస్తాను. ఇక్కడ అనేది గ్లూ అనేది అంటించాలన్నమాట. ఈ గ్లూ అనేది స్టోన్ కోసం పెట్టాలి. ఈ వర్క్ అంతా నేను కుట్టి చూపిస్తాను. ఇక్కడ స్టోన్ పెన్ అనేది కూడా ఉంది. ఈ స్టోన్ పెన్ అనేది ఇలా పట్టుకుని చక్కగా ఎక్కడ కావాలనేది అక్కడ అంటించేయడమే. ఇవి కూడా బొంబాయిలో దొరుకుతాయి అన్నమాట. ఇది కూడా మీకు ఈ పెన్ అనేది కావాలన్నా బుక్ చేసుకోవచ్చు మా మెటీరియల్తో పాటు. చివర్లో వీడియో చూడండి, మీకు అర్థమైపోతుంది. అసలు చివర్లో ఉంటుందన్నమాట. అసలు ఫోన్ నంబర్లతో సహా మీరు చక్కగా సూదులు, ఈ డిజైన్ పేపర్సు లేదా ఏది కావాలంటే అది తెప్పించుకోవచ్చు. చక్కగా ఈ వర్క్ అనేది ఈజీగా కుట్టవచ్చు అనమాట. చూసారు కదా? ఇలా అంటించేసిన తర్వాత ఇప్పుడు వర్క్ కుట్టి చూపిస్తాను. చూడండి, ఈ స్టోన్ అంటించేసిన తర్వాత ఇక్కడ నుంచి కాటన్ దారంతో అనేది మొదలు పెట్టాలన్నమాట. మొదలుపెట్టి కరెక్ట్గా
ఇలా అనేది మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులని తెప్పించాం. అవి పచ్చి సూదులుగా తేలాయి. ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసేవాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు. ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా 100% లైక్ చేస్తారు. దీనిలో స్మూత్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు 30 రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక 8 రోజుల నుంచి 12 రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు. ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ SMS అనేది చేయండి. ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు. చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్. దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు, వర్క్ అనేది తొందరగా రాదు. ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది. అనేది ఆ స్టోన్ చుట్టూ అనేది ఈ బీడ్స్ అనేవి వేసేయాలి. ఈ స్టోన్స్ అనేవి రకరకాలు ఉంటాయి. ఈ షేపులు అనేవి మీరు కావాలంటే ఆ ఫోటోలో ఉన్నాయి కూడా తెప్పించుకుని వేసుకోవచ్చు. లేదనుకుంటే నార్మల్ స్టోన్స్ అయినా ఆ షేపియే కుట్టుకోవచ్చు అనమాట. అది మీ ఇష్టం. ఓకేనా. ఇలా అనేది వేసేసి ఇక్కడ ఎండ నాట్ అనేది వేసేయాలి. చూడండి ఇక్కడ బీట్స్ అనేవి ఉన్నాయి. ఒక షుగర్ బీట్ అనేది తీసుకుని ఒక చమ్కీ అనేది ఇలా తీసుకోండి. తీసుకుని ఇక్కడ నుంచి మొదలు పెట్టండి. ఎక్కడైతే మీరు కుట్టాలని చెప్పి ఒక గ్యాప్ అనేది మెయింటైన్ చేయాలి. ఇక్కడ ఆ గ్యాప్ మెయింటైన్ చేసి కరెక్ట్గా ఇలా అనేది ఒక షుగర్ బీటు తర్వాత 4 అనేది ఈ నార్మల్ బీట్స్ అనేవి వేసేసి కరెక్ట్గా ఇక్కడికి అనేది ఎండ నాట్ అనేది వేసేయాలి. మరొకటి అనేది ఇలాగే కరెక్ట్గా అనేది ఇలా వేసి ఒక బీట్ అనేది షుగర్ బీట్ అనేది వేసి తర్వాత ఒక బీట్ వేసి కరెక్ట్గా ఆ గ్యాప్ అనేది మధ్యలో పెట్టి ఇలాగే 1 by 1 అనేది స్టిచ్ చేసుకుంటూ ఇక్కడ ఎండ నాట్ అనేది వేసేయాలి. ఇక్కడ కూడా సేమ్ అనేది ఇలాగే అనేది ఆ సైజ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఇలాగే బీట్స్ అనేవి వేసేసి ఇక్కడ కూడా ఎండ నాట్ అనేది వేసేయాలి. 1, 2 కుట్లు అనేది ఇక్కడ కూడా వేసి సేమ్ సిచ్యువేషన్ అనేది ఇలాగే కరెక్ట్గా ఇక్కడ కూడా సేమ్ అనేది ఇలాగే వేసి ఇక్కడ కూడా ఇలా ఎండ నాట్ అనేది ఇక్కడ కూడా వేసేయాలన్నమాట. ఇది వేసేయంగానే చూసారా గ్యాప్స్ అనేవి వచ్చాయి. ఈ గ్యాప్స్లో జర్దోసి లోంగా నాట్స్ అనేవి వేయాలి. చూడండి ఇలాగే అనేది ముక్కలు అనేవి కట్ చేసుకుని కరెక్ట్గా ఒక సైజ్ అనేది ఇలాగే మెయింటైన్ చేసుకుంటూ ఇలా 1 by 1 అనేది ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవాలి. కట్ చేసుకుంటూ ఈ సైజు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు వర్క్ ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి 10 నెంబర్ నీడిల్లో సూదిలో కాటన్ దారం అనేది 2 దారాలు అనేవి ఎక్కించాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి అనేది కరెక్ట్గా కాటన్ దారంతో అనేది సూది అనేది ఇలా తీసిన తర్వాత కరెక్ట్గా చూడండి ఇక్కడ జర్దోసి అనేది ఇలా అనేది ఈ సూదిలోకి తీసేసి కరెక్ట్గా కిందకి తీసుకొచ్చేయాలి. ఇలా కరెక్ట్గా ఇక్కడ కిందకి అనేది తీసుకొచ్చేయాలి. వచ్చేసిన తర్వాత కరెక్ట్గా అనేది సూదికి అనేది ఇలా దారం తిప్పి ఎక్కడైతే వేయాలో అక్కడ అనేది ఇలా చేస్తే కరెక్ట్గా ఆ జర్దోసి లొంగా నాట్ అనేది పడిపోతుంది. చూసారు కదా పడిపోయింది. సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ కూడా ఒక కుట్టు అనేది ఇలా తీసి కరెక్ట్గా జర్దోసి అనేది ఇలా వేల్లోకి అనేది కరెక్ట్గా ఇలా తీసి లోపలికి తీసుకెళ్ళిపోయి ఇలా కిందకి తీసుకొచ్చేసి సూదిగా అనేది ఇలా ఒక్కసారి తిప్పాలన్నమాట. తిప్పిన తర్వాత అక్కడ అనేది గుచ్చాలి. గుచ్చిన తర్వాత కరెక్ట్గా ఇలా లాగంగానే అలా అనేది పైనుంచి ఇలా పెట్టుకుంటే ఈ లొంగా నాట్ అనేది పడిపోతుంది. చూసారా ఎంత ఎక్సలెంట్గా పడిందో. ఇప్పుడు చూడండి ఇలా అనేది సూదికి అనేది తిప్పి కరెక్ట్గా ఇలా అనేది కరెక్ట్గా ఇలా టైట్ చేసి ఇలా లొంగా నాట్ అనేది కాటన్ దారంతో అనేది సన్న సూది తీసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ అనేది సూది అనేది ఇలా తీసి కరెక్ట్గా ఇలాగే అనేది సూది అనేది తిప్పిన తర్వాత కరెక్ట్గా ఇలా అనేది కరెక్ట్గా ఇలా పర్ఫెక్ట్గా అనేది ఇలా లాగి నీట్గా ఈ లొంగా నాట్ అనేది జర్దోసిది ఇలా వేసేస్తే కరెక్ట్గా పడిపోతుంది. చూసారు కదా. ఇప్పుడు చూడండి ఇలా సూది అనేది ఇలా తిప్పి కరెక్ట్గా కాటన్ దారం అనేది ఇక్కడ అనేది కరెక్ట్గా గుచ్చేసిన తర్వాత ఇలా అనేది తిప్పి కరెక్ట్గా ఈ చేత్తో అనేది ఇక్కడ దాకా వదిలేస్తే ఈ జర్దోసి లొంగా నాట్ అనేది పడిపోతుంది. చూసారు కదా ఎంత ఎక్సలెంట్గా అనేది వర్క్ వచ్చిందో. జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. మీకు ఇంకా సేమ్ ఎలా అయితే ఫోటోలో ఉందో అలాగే వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. కాకపోతే ఇదంతా కుట్టిన తర్వాత నేను చూపిస్తాను. చూడండి వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. సేమ్ అనమాట. చాలా తొందరగా అయిపోయే వర్క్లో ఈ వర్క్ కూడా. కాకపోతే ఓపికతో పూర్తిగా అనేది 1 by 1 అనేది చేసుకోవాలి. చాలా ఈజీ వర్క్ మై డియర్ ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలి. సక్సెస్ఫుల్గా ఇంట్లో కూర్చుని బయట నుంచి వచ్చే ఆర్డర్స్ కూడా కుట్టే స్థాయిలో రావాలి అనుకుంటే ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి, మీకు అర్థమైపోతుంది. చాలా ఈజీ వర్క్ మై డియర్ ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక నెక్స్ట్ వీడియో చూడండి.
హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఆరివర్క్ యాప్ అనేది ప్లేస్టోర్లో వెళ్ళి ఇలా ఉంటుందన్నమాట. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. దీంట్లో ఫ్రీ డెమో క్లాసెస్ ఉన్నాయి. ఫ్రీ డెమో క్లాసెస్ ఎలా చూడాలో చెప్తాను. చూడండి, పక్కన వీడియో కనిపిస్తుంది చూసారా? దీనికి సూదికి దారం అనేది ఎలా అందించాలి, ఎటువైపు పైన తిప్పాలి అంతా అనేది ఈ ఫ్రీ డెమో క్లాసెస్లో ఉన్నాయన్నమాట. ఈ కోర్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది బొంబాయి కోర్స్ అనమాట. బొంబాయిలో ఎలా అయితే నేర్పించామో అది తెలుగులో ఉంటుంది. మీరు 100% గ్యారంటీగా నేర్చుకుంటారు. 360 వీడియోస్ ఉంటాయి ఈ కోర్సులో. కాకపోతే దాంట్లో మెయిన్ క్లాసెస్లో 9 క్లాసెస్ కంప్లీట్ చేస్తే బయట నుంచి వచ్చే బ్లౌజ్ కూడా మార్కింగ్ చేసుకుని, డిజైన్ గీసుకుని, ప్రింట్ వేసుకుని, మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని, నెక్ మొత్తం ప్రింట్ వేసుకోవడంతో సహా ప్రతిదీ వచ్చేస్తుంది మీకు. ఇక్కడ చూడండి, పక్కన చూపిస్తున్నాను యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా అనేది. ఇక్కడ చూడండి, అలౌ అనేది కొట్టిన తర్వాత మీరు మీ నంబర్ కొట్టిన తర్వాత మీరు ఫస్ట్ రిజిస్టర్ అయిపోవాలి, తర్వాత లాగిన్ అవ్వాలి. లాగిన్ అయినప్పుడు మీ నంబర్ కొట్టి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది 4 నంబర్స్ వేయంగానే ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇది ఓపెన్ అయిపోయిన తర్వాత ఫ్రీ క్లాసెస్ ఎలా చూడాలనేది ఇక్కడ మాన్యువల్ ఉంటుంది చూడండి కింద. ఈ కోర్స్ వల్ల ఏంటంటే చాలామంది వర్క్ నేర్చుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో రావడమే కాకుండా షాపులు పెట్టుకుని రోజుకి 1500 నుంచి 2000 సంపాదించుకునే స్థాయిలో వచ్చారనమాట. అంటే ఒక బ్లౌజ్కి మార్కింగ్ ఎలా చేసుకోవాలి, డిజైన్ ఎలా తయారు చేసుకుని ప్రింట్ వేసుకోవాలి, ప్రతిదీ ఈ కోర్సులో ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రీ డెమో క్లాసెస్ అనేవి మీరు దీంట్లోకి వెళ్ళి ఎలా చూడాలని చూపిస్తున్నాం. రికార్డెడ్ నొక్కంగానే మీకు తెలుగు క్లాసెస్ 4 ఉంటాయి. అవి కంపల్సరీగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఇది బొంబాయి కోర్సు, ఇది గ్యారంటీ కోర్స్ అనమాట. మగ్గం వర్క్ కోర్స్ అనేది 3200 పెట్టి కోర్స్ తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది. అంటే మీరు పెయింటింగ్ పూర్తిగా నేర్పించడమే కాకుండా మగ్గం వర్క్ ఎలా చేయాలనేది కూడా నేర్పించాము మీకు. 100% గ్యారంటీ. ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా చాలామంది వర్క్ నేర్చుకుని సక్సెస్ అయ్యారు కాబట్టి ఈ విషయం అనేది తెలియపరచడం జరుగుతుంది. మీరు ఎటువంటి డౌట్స్ ఉన్నా, మగ్గం వర్క్ హై క్వాలిటీ ముంబై సూదులు కావాలన్నా, డిజైన్ పేపర్స్ కావాలన్నా, మగ్గం కావాలన్నా, ఆల్ మెటీరియల్స్ 34+ మెటీరియల్స్ మీకు కావాలన్నా ఇప్పుడు వచ్చే నంబర్కి మీరు చక్కగా కాంటాక్ట్ చేయండి. మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి, యాప్ లింక్ పెట్టమన్నా పెడతాం మేము. లేదా మీరు డిజైన్ పేపర్స్ గురించి అయినా, సూదుల గురించి అయినా ఏదైనా కూడా ఈ నంబర్కి, ఈ 2 నంబర్లకి కూడా మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మగ్గం వరకు యాప్ లింక్ పెట్టండి సార్ అని చెప్పి మెసేజ్ చేసినా, సూదులు కావాలి అని చెప్పి చేసినా, డిజైన్ పేపర్స్ అందరికీ సరిపోతాయి. డిజైన్ పేపర్స్ అనమాట కేవలం 50 రూపాయలు మాత్రమే ఒక డిజైన్ పేపర్ వచ్చి. అవి కావాలన్నా, మగ్గం కావాలన్నా, ఏది కావాలన్నా ఈ 2 నంబర్స్కి మీరు చక్కగా వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేదా డైరెక్ట్ కాల్ చేయండి. మేము పూర్తి వివరాలు అనేవి చెప్పడం జరుగుతుంది. చూడండి, మా మగ్గం వర్క్ కోర్స్లో జాయిన్ అవ్వడం వల్ల మీరు బెనిఫిట్స్ ఏంటంటే, మీరు 7 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది కేవలం 17 వీడియోల్లో తీసుకొచ్చాం. సూది, ఒరిజినల్ సూది ఎలా గుర్తుపట్టాలి, దారం ఎలా అందించాలి, సూది దారం వదిలేస్తుంటే ఆ మెకానిజం ఎలా చేయాలి, ప్రతిదీ కూడా చాలా వివరంగా ఉంటుంది మా కోర్సులో. దాంతోపాటు మీరు కోర్స్ అయిపోయిన తర్వాత 4 నెలల తర్వాత మాకు కాల్ చేసి, సార్ బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నాం, మగ్గం వర్క్ నలుగురికి నేర్పించాలనుకుంటున్నాం, ఎలా నేర్పించాలి, లేదా బయట నుంచి ఆర్డర్స్ అనేవి ఎలా రావాలి, ప్రతిదీ కూడా మమ్మల్ని అడిగి కాంటాక్ట్ చేయవచ్చు. ప్రతిదీ కూడా మేము ఇలా వర్క్ నేర్పించేసి వదిలేయడం జరగదు. ప్రతిదీ కూడా మీకు సలహా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి డౌట్ని కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. జస్ట్ ఒక్క బ్లౌజు సంబంధించిన డబ్బులు మాత్రమే ఇక్కడ పెట్టేది మీరు ఈ కోర్సులో. కాకపోతే మీకు లైఫ్ లాంగ్ అనేది ఇన్కమ్ అనేది, సోర్స్ అనేది ఈ కోర్స్ వల్ల మీకు 100% వస్తుంది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.